పూర్తి స్థాయిలో కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. అదెవరో కాదు, మన నర్సంపేట ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బయటపెట్టి దాని మీద అనేక రకాలుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరించలు. లేదు మీరు స్కామ్ చేసిలు ఖచ్చితత్వమైన ఆధారాలు ఉన్నాయంటూ చాలా క్లారిటీగా కూడా ప్రెస్ మీట్ పెట్టింది. కానీ వీళ్ళది ఎట్లుంటుంది రాజ్యం? కేసీఆర్ ఉన్నన్ని రోజులేమో కేసీఆర్ను చాలామంది కూడా తిట్టిన పరిస్థితి, రకరకాలుగా జరిగిన పరిస్థితి. నిజం చెప్పాలంటే ఈ తెలంగాణ ఉద్యమంలో కానీ రాజకీయాలలో కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు కానీ ఇప్పుడు కానీ దిల్దార్ వ్యక్తి ఎవరు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయనకు డబ్బుతో అవసరం లేదు, ఆయనకు లుచ్చ రాజకీయాలు అవసరం లేదు, ఆయనకు ప్రజా శ్రేయస్సుకు సంబంధించి కావాలి. ఎందుకు అంటే నేను ఒక్కసారి చెప్పిన మీ అందరికీ మళ్ళీ చెప్తా వినండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2001 నుంచి 2009 వరకు పూర్తి స్థాయిలో ఉద్యమం కొనసాగిన తర్వాత ఇక తెలంగాణ రాష్ట్రం వస్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మరి 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే వాట్ నెక్స్ట్? 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఇక్కడ ప్రశ్న మొదలైతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 2009 నుండి 2014 వరకు పూర్తి స్థాయిలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి ప్రాంత బిడ్డలకు ఏం కావాలి? 1956 నుండి 1982 వరకు 1982 నుండి 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రం ఎంత ఘోరంగా కూడా విచ్ఛిన్నంగా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ రాష్ట్రాన్ని ఎట్లా దాస్కపోయిల్లు అనేది కూడా మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? 1 కోటి ఎకరాల మాఘానికి నీళ్ళందించిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 1 కోటి ఎకరాలకు మాఘానికి నీళ్ళందించిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఘంటాపదంగా చెప్తా ఉన్నా. ఈరోజు మీరు అనుకున్న గురుకులాలు కావచ్చు, ఈరోజు కలెక్టర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇతరత్ర కానీ ఆ బంగ్లాలు వచ్చినాయంటే కేసీఆర్. ఈరోజు చాలా చోట్ల కూడా నేను పుట్టిన నా గ్రామంలో నా వాడలో కూడా రోడ్లు వల్లే, కానీ కేసీఆర్ హయాంలో రోడ్లు పడ్డాయి. నిజంగా కూడా గతంలో చాలా సందర్భాలలో కూడా ఎడ్ల బండ్లతోని ట్రక్కులతోని దాంతోపాటు ఆటోలతోని సైకిళ్లతోని 2 వీలర్ మోటార్లతోని అప్పట్లో టీవీఎస్ బండ్లతోని లేకపోతే పూర్తి స్థాయిలో బండ్ల మీద ఏది ప్లాస్టిక్ డబ్బాలో డ్రమ్ములో లేకపోతే బిందెలో వేసుకొని పోయి ఎక్కడికో పోయి నీళ్ళ కోసం తనలాడేది. ఈరోజు మిషన్ భగీరథతోని అద్భుతం చేసిండు. ఎండాకాలం వచ్చిందంటే చాలు కరువు కాటకాలతోని నా తెలంగాణ భయభ్రాంతులకు గురయ్యేది. కానీ గలగల గోదావరి మన పాదాల వద్దకు వచ్చి నృత్యమాడే పరిస్థితులను తీసుకొచ్చింది. ఎండాకాలంలో కూడా మత్తలు పోసే పరిస్థితి కనబడింది. అలాంటి కేసీఆర్ పరిపాలనలో నిజంగా చెప్తున్నా కొంతమంది లుచ్చాగాలు చేసి తప్పులు కేసీఆర్ చేయలే, కేసీఆర్ కుటుంబం చేయలే, కేసీఆర్ చుట్టూ ఉండే వాళ్ళు కావచ్చు, ఆయన నమ్ముకున్న వ్యక్తులను కావచ్చు, వాళ్ళు చేయవచ్చేమో. కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక రకమైన మోసం జరిగింది. మీకు ఎట్లా మోసం జరిగిందో కూడా నేను క్లియర్ కట్గా చెప్తాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం రావాలి అనే విషయాన్ని పక్కన పెడదాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది.